పార్టీ ఆఫీస్ పైన కూడా జడ్పీటీసీలు లేడీస్ పైకి తూకడానికి కూడా ప్రయత్నం చేసి ఇప్పట్లో ఈ కార్యక్రమం ఏం లేదు, మేమేం తీసుకోవట్లేదు, మీరేం వరీ కావాకండి అని మాకు హామీ ఇచ్చారు. ఇంతలోనే నిన్న పిడుగులాగా ఈ వార్త తెలిసింది. మాకు అవసరం కూడా లేదు. ఇప్పుడు ఆయన మాకు సునీత గారు ఆమె బ్రహ్మాండంగా ఎమ్మెల్యేలు ఉండటాటి కంటే కూడా ఇంకా ఎక్కువ పనిచేస్తుంది. కొద్ది ఊగులు వాళ్ళ ఎవరైనా వాడి మీడియా వాళ్ళు కానీ ఎవరైనా ఒకసారి అటు విజిట్ చేస్తే సునీత గారి ఇంటి దగ్గర కొన్ని వందల మంది పనుల కోసం, ఎందుకంటే చీరాల ప్రాంతం అంత బీసీలు ఎక్కువ ఉంటారు. అంత కొద్దిగా చిన్న చిన్న పనులు ఇవన్నీ చేపించుకునేదానికి ఉదయం నుంచి సాయంత్రం దాకా అదే పనిలో ఉంటుంది. అప్పుడు ఎంతో హ్యాపీగా మేము ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నా కూడా మేము ఈ విధంగా చాకరీ చేసే మనిషి మాకు దొరకల. అటువంటి ఆవిడ పిడుగులు లాంటి మాటలు ఇవన్నీ మాకు నిన్న కాక మొన్న పార్టీ ముందల తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎక్కడ ఉంది, ఎవడు ఉన్నాడు, ఇక్కడ ఇది ఒక పార్టీయా అని మమ్మల్ని డైరెక్ట్గా బూతులు కూర్చాడు. అదే మనిషికి ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ ఎందుకు కావాల్సి వచ్చింది, దీంట్లోకి ఎందుకు రావాలి, ఇంకేదన్నా వేరే పార్టీలు ఉన్నాయి కానీ చూసుకోవచ్చుగా. మమ్మల్ని బూతులు తిట్టి మమ్మల్ని మా నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీలో అతను దుర్భాషలు ఆడాడు. అందరం చూసాం. ఏది ఒక ఇవి అందరు కాదు రాణి షాపులు, బెల్ట్ షాపులు నువ్వు పెట్టి లేదా చిత్తూరు జిల్లాలో బెల్ట్ షాపులు నువ్వు నడుపుతున్నావు అని చంద్రబాబు అన్నాడు. మాకు అంటే సిగ్గేసింది. మేము చీరాల్లో ఒక దందా కూడా చేసాం. దాని మీద మమ్మల్ని అనరాని మాటలు అన్న నాయకుడు మాకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అంత అవసరం లేదు. దయచేసి చంద్రబాబు గారు మా అందరూ మా ఇబ్బందులు నాయకులు ఇప్పుడు దాదాపు గెలిచిన ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ కౌన్సిలర్స్ కానీ బాగా ఎలక్ట్ అయిన వాళ్ళు మొత్తం వచ్చారు. ఏది మా బాధ జనార్దన్ గారు చెప్పుకొని రేపు సీఎం గారు ఈ జిల్లాకు వస్తున్నాడు కాబట్టి ఆయన నోటీసులో పెడతారు అనే ఉద్దేశంగా మేము అప్పుడు తరలి వచ్చాం. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మా పట్టును మన్నించి మేమేదన్నా ఇంకేదన్నా మా నాయకురాలు ఏదైనా కొద్దిగా మార్చుకోవాల్సి ఉంటే చెప్పండి, మేము చేపించుకుంటాము. చాలా హాయిగా చీరాల ప్రాంతంలో కూడా అసలు ఎమ్మెల్యేగా అనేది లేదు కానీ ఎంతో హాయిగా మాకు మంచి పేరు వచ్చింది. మేము అందరం హాయిగా ఉన్నాం. దయచేసి ఆ కార్యక్రమం మానుకోండి, ఆయన చేసుకోవద్దని చెప్పి దండాపదంగా